హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతే 1984లో వచ్చిన బాడీ డబ్బులు అని చెప్పి ఇది ఒక ఎరాటిక్ మర్డర్ ఒక థ్రిల్లర్ మూవీ. నేనందుకు ఇప్పుడు ఈ మూవీని రివ్యూ చేస్తున్నాను. ఈ మూవీ డబ్డ్ వర్షన్, అది కూడా హిందీ లాంగ్వేజ్ డబ్డ్ వర్షన్ వచ్చేసి సోనీ పిక్చర్స్ యూట్యూబ్ ఛానల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అని ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలి, నాకైతే పర్వాలేదు, చూడొచ్చు అనిపించి ఇలాంటి ఒక స్టోరీని బేస్ చేసుకుని ఫ్రీ మేక్ చేసుకుని 1993లో హిందీలో పెహ్లా నషా అని చెప్పి ఒక మూవీ అయితే వచ్చింది. ఆ మూవీ మీరు చూడాలనుకుంటే కనుక అది కూడా యూట్యూబ్లో అయితే ఉంది. సో ఇప్పుడు బాడీ డబుల్ మూవీ గురించి మనం మాట్లాడుకుంటే కనుక బేసికలీ మన హీరో ఏంటంటే తనైతే ఒక యాక్టర్ అవుదామని అయితే అనుకుంటాడు. బట్ తనకి ఒక డిసీజ్ అయితే ఉంటుంది. సో ఆ డిసీజ్ వల్ల ప్రాబ్లం ఏంటంటే తనకి సఫకేషన్ అనేది ఉంటుంది. సో ఒక సిచ్యువేషన్లో మనం చూసుకుంటే కానీ తనకైతే ఒక శవపేటిక ఉంటుంది. సో అందులో అయితే పడుకోవాలి. సో తనకి ప్రాపర్ ఆక్సిజన్ అందగా తనకైతే ఆ మూవీలో ఛాన్స్ అయితే పోతుంది. అండ్ అప్పుడు హీరో వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి శామ్ అని చెప్పి ఒక వ్యక్తి అయితే ఉంటాడు. అండ్ శామ్ వాళ్ళ ఫ్రెండ్ అపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో సో అందులో మన హీరోని ఒక 2-3 డేస్ అయితే ఉండమని చెప్పి అనుకుంటాడు. ఉండు అని చెప్పి అంటాడు. ఎందుకంటే తను ఒక డిప్రెస్ స్టేజ్లో ఉంటాడు కాబట్టి. బట్ అక్కడ అపార్ట్మెంట్ ఒక స్పెషాలిటీ ఏంటి కనుక ఒక లెన్స్ ఉంటుంది. సో ఆ లెన్స్ నుంచి మనం చూసుకుంటే కనుక మనకి పక్క సైడ్ ఉండే ఒక అమ్మాయి అయితే కనిపిస్తుంది. అండ్ హీరో ఆ అమ్మాయిని చూసిన తర్వాత ఆ అమ్మాయికి ఒక డేంజర్ అనేది ఉంటుంది. అసలు ఆ డేంజర్ ఏంటి అండ్ ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. ముందుగా ఈ సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే. ఇప్పుడు మనం ఈ సినిమా చూస్తే కనుక మనకైతే ఒక అవుట్డేటెడ్ మూవీ లాగైతే అనిపిస్తుంది. బట్ 30 years బ్యాక్ మనం చూసుకుంటే కనుక ఈ మూవీ స్టోరీ అయితే కొంచెం కొత్తగా ఉంటుంది. అండ్ ట్విస్ట్ అండ్ టర్న్స్ కూడా మనమైతే ఇప్పుడు ప్రిడిక్ట్ చేయగలుగుతాం. బట్ అప్పుడైతే ఇమాజిన్ చేసుకోలేక 30 years బ్యాక్ ఆ ట్విస్ట్ అండ్ టర్న్స్ కూడా మొత్తం ఎంగేజింగ్ అయితే ఉంటుంది. కొంచెం కొత్తగా అయితే ఉంటుంది. కొంచెం అయితే వర్కౌట్ అయితే అవుతుంది ఆ ట్విస్ట్ అండ్ టర్న్స్. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఈ మూవీలో మనం చూసుకుంటే కనుక మూవీ ఒక రన్ టైం జస్ట్ 1 hour 40 minutes ఉంటుంది. ఒక క్విక్ వాచ్గా మనం ఈ మూవీని అయితే కంప్లీట్ చేయగలుగుతాం. మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే కనుక కింద చెప్పినట్టు ఇప్పుడు అన్ని మనం థ్రిల్లర్స్ క్రైమ్ మర్డర్ మిస్టరీస్, క్రైమ్ థ్రిల్లర్స్, మిస్టరీ థ్రిల్లర్స్ అన్నీ మనం చూసేసిన తర్వాత మనకి ట్విస్ట్ అనేది మనం ఈజీగా అయితే ప్రెడిక్ట్ చేయగలుగుతాం. బట్ ఒక 30 years బ్యాక్ మనం చూసుకుంటే కనుక ట్విస్ట్ అండ్ టర్న్స్ ఎవరైతే కొంచెం ప్రిడిక్ట్ చేయలేరు. బట్ ఇప్పుడు మనకి ఈ మూవీ మనకైతే కొంచెం అవుట్డేటెడ్ అంటే అనిపిస్తుంది. అదే ఈ మూవీకి ఒక మైనస్ పాయింట్. బట్ ఈ మూవీని బేస్ చేసుకుని హిందీలో పెహ్లా నషా అని చెప్పి ఒక మూవీ అయితే ఉంది. సో ఆ మూవీ అయితే చూడండి. ఆ మూవీ అయితే కొంచెం బాగానే ఉంటుంది. అండ్ ఆ మూవీ అయితే యూట్యూబ్లో అవైలబుల్ అయితే ఉంది. అండ్ ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే నో, ఈ బాడీ డబుల్ అనే మూవీ ఫ్యామిలీ వాచబుల్ అయితే కాదు. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.25/5. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకా వేరే సినిమా రివ్యూ చేసుకున్నప్పుడు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.